టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ తాలూకా లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి, మీ పర్సన్ లైవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. యూనివర్స్, గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. యూనివర్స్, గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్స్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, లేదు అంటే ఏం చేస్తారు అనేది ఏం చెయ్యాలి అనేది యూనివర్స్ అయితే యూనివర్స్కి అడగాలి అనుకుంటే మీరు రీడింగ్ అనేది యాక్యురేట్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు తీసుకోండి. చెప్పాను కదండి, లవ్ మెసేజెస్. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్. నా యొక్క పర్సనల్ లైఫ్ గురించి తీసుకోవద్దు. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఎక్కువగా డిఫరెంట్ పర్సన్స్ని చూసుకుంటాను. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ కుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. నేను సరైన సమయంలో వెనక్కి వెళ్తే నేను నిన్ను చాలా బాగా హ్యాండిల్ చేయగలను. కాబట్టి నా లైఫ్లో నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్వి. కానీ నేను వెనకటి గతాన్ని దేన్ని కూడా, ప్రతి ఒక్క మనిషి నన్ను మోసం చేశారు. అలాంటి మోసాలని నేను తీసుకోలేకపోతున్నాను. ఇంతమందిని చూసిన దాంట్లో మీరు చాలా డిఫరెంట్ పర్సన్ నా లైఫ్లో చూసి. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. నేను చాలా వరకు చాలా పర్సన్స్ని నా లైఫ్లో మోసాలు చేసిన స్నేహితుల్ని చూశాను, మోసాలు చేసిన బంధువులను చూశాను, మోసం చేసిన వాళ్ళని ఇతర వాళ్ళని చూశాను. కానీ వాళ్ళందరికంటే మీరే నాకు డిఫరెంట్గా కనిపిస్తున్నారు. నా గతంలోనికి వెళ్తే నాకు వెళ్ళాలి అనిపించట్లేదు. నాకు మీరే కావాలి, నాకు ఇంకెవరు వద్దు. నేను సరైన సమయంలో నేను వెనక్కి వెళ్ళినట్లయితే నేను చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేసేదాన్ని. అంటే మీరు నా లైఫ్లో సరైన సమయంలో వచ్చినట్లుగా అయితే నేను ఈ లైఫ్ని, గతంలోకి మీరు వచ్చినట్లుగా అయితే చాలా హ్యాపీగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళేదా. కానీ నేను ఇప్పుడుకైనా సరే నేను నిన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళలేను. నాకు మీరు కావాలి. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. నాకు తెలీదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకెందుకు మీరు కావాలి అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ నాకైతే చాలా మీరంటే కావాలి. మీరు నాతో లైఫ్ లాంగ్ కావాలి. నేను దాన్ని విడమరిచి చెప్పలేను అని మీ పర్సన్ అయితే అంటున్నారు. I don't want to be who I used to be. You deserve better. I don't want to be who I used to be you. నాకు ఇంకెవరు వద్దు. ఎవరితో మిమ్మల్ని పోల్చినా నాకు మీరే బెటర్ అనిపిస్తుంది. ఎవరు మీకంటే బెటర్ పర్సన్ ఎవరు కూడా లేరు. హూ కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? వై కాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? సారీ,
ఇక్కడ చూసి హూ అనేసాను. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. నేను నీ నుంచి దూరం అవ్వలేకపోతున్నాను. నాకు నువ్వు కావాలి. నేనెందుకు దూరం అవ్వలేకపోతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. ఎంతమంది వచ్చినా నాకు నువ్వే కావాలి అనిపిస్తుంది అని అంటున్నారు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. నేను సరైన సమయంలో ఏమీ చేయలేకపోతున్నాను. సరైన సమయం అనేది నాకు ఎప్పుడు వస్తుంది. నేను ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాను. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. నేను మీతో సరైన సమయంలో ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నేనేమీ చెయ్యలేకపోతున్నాను. మాట్లాడలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ఎందుకో తెలీదు, నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. నాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. I wish I could be a different person. I wish I could be a different person. వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీస్ చాలామంది వచ్చారు. కానీ అంతమందిని చూసినప్పటికీ మీలాంటి డిఫరెంట్ పర్సన్ ఎక్కడా చూడలేదు. మీ గురించి వాళ్ళు బయట ఫ్రెండ్స్తో మాట్లాడడం, టారో ట్రేడర్స్తో గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళ గురించి ఓవర్గా మీ గురించి మీ పర్సన్ ఎక్కువగా థింక్ చేయడం, గ్రూప్ డిస్కషన్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. డోంట్ పుట్ అప్ విత్ మై బియర్స్. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇప్పటి వరకు మీలాంటి స్ట్రాంగ్ పర్సన్ని నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఒంటరిగానైనా చాలా డేరింగ్గా స్టెప్ వేస్తారు. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ కుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. అంటే ప్రజెంట్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ సిచ్యువేషన్స్ అనేవి అదర్ థర్డ్ పార్టీస్తో గొడవలు అవ్వడం, ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రిలీఫ్ కోసం ప్రజెంట్ అయితే వాళ్ళు మీతో నో కాంటాక్ట్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఏమీ రెస్పాన్స్ అవ్వకుండా మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్, మీరు అంటే సమ్ ఇష్యూస్ వలన ఏంటంటే సరైన సమయంలో నేను సరైన యాక్షన్ తీసుకోకపోతే ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళదు. అందుకే నేను ఈ టైంలో కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాను. అందుకే మీతో నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు మీరు లైఫ్ లాంగ్ కావాలి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉండి మన ఇద్దరం హ్యాపీగా ఉందాం. థర్డ్ పార్టీ దగ్గర నేనైతే హ్యాపీగా లేను. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. నేనైతే మీ గురించి ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని దూరం పెట్టలేకపోతున్నాను. ఓవర్గా థింక్ చేస్తున్నాను. నాకు చాలా బంధించినట్లుగా ఉంది. ప్రాబ్లమ్స్గా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఐస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నెక్ ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. మిమ్మల్ని చూసాక చాలా సాంప్రదాయక పరంగా ఉన్నారు. మీ దగ్గరే హ్యాపీగా ఉంటుంది. మీతోని ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక దేవతలా చూస్తున్నారు. మీ గురించి దేవతలకి మొక్కుకుంటున్నారు. ఇలా ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూజ్డ్ టు బీ. యూ డిజర్వ్ బెటర్.
4 ఆఫ్ వ్యాన్స్. ఇంతవరకు చూసిన వాళ్ళలో ఎవరిని కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, రీగ్రెట్ అవుతున్నారు. నాకు మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీరు దూరంగా ఉండడం, మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వలన వాళ్ళు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. మీరు మిమ్మల్ని చూస్తే మీ ఎనర్జీలో మీరు ఉంటారు. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది. వై కాంట్ నేను అందుకే నేను మీ నుంచి మూవ్ ఆన్ అంటే బయటికి వెళ్ళలేకపోతున్నాను, మిమ్మల్ని దూరం పెట్టలేకపోతున్నాను. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. ద హై ప్రిస్టస్. ద హై ప్రిస్టస్ ఎనర్జీ. బ్లాకేజెస్ ఉండేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు డ్యూయాలిటీలో ఉన్నారు. వాళ్ళు ఇంట్యూషన్ చెప్పిందే నిజం అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మీతో కరెక్ట్ సమయంలో మాట్లాడలేకపోతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితులు అనేవి తారుమారు అవుతాయి, అప్ అండ్ డౌన్స్ అవుతాయి అని చెప్పి ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఫ్యూచర్లో హ్యాపీగా ఉంచాలి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు వాళ్ళు సఫర్ అవుతూ మిమ్మల్ని సఫరింగ్లో పెట్టారు. ఎందుకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. గమనిస్తున్నారు మిమ్మల్ని సోషల్ నెట్వర్క్స్లో, అప్పుడప్పుడు గమనిస్తున్నారు కానీ మీతో మాట్లాడలేకపోతున్నారు. ఎక్కువ టైం కూడా మీకు కాల్ చేసిన మిమ్మల్ని ఎక్కువ టైం కూడా మాట్లాడకుండా ఉంచుతున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. ఎందుకు? వాళ్ళు ఎక్కువగా వాళ్ళు సఫర్ అవ్వడం, వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్కి గురి అయ్యి ఇన్నాళ్ళు ఓవర్ స్ట్రెస్కి గురవ్వడం వల్ల ఇక్కడ కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, మాట్లాడట్లేదు. ఎందుకంటే స్ట్రెస్, ఓవర్ థింకింగ్ అనేది ఇక్కడ చేస్తున్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ స్ట్రెస్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ అబ్జర్వేషన్, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు, వాటి వలన మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్. సో అందువలన ఏంటంటే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. నువ్వు నాతో మాట్లాడితేనే, మన ఇద్దరం కలిస్తేనే మనం హ్యాపీగా ఉంటాము అన్నమాట తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే మనం ఇద్దరం కలిసినప్పటికీ హ్యాపీగా ఉంటాము, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లనే నేను మీకు దూరం పెట్టి మీకు బాధ పెడుతున్నాను అని వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఏంజల్స్ గైడెన్స్ ఏమిటో చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ విషయం. జడ్జిమెంట్స్ అవుతాయి. ఈ దశ ముగుస్తుంది, మీకు మీ పర్సన్కి జడ్జిమెంట్స్ అయితే జరుగుతుంది. గొడవలు అవుతాయి అందువలన ఏంటంటే మీ రిలేషన్ స్లోగా మూమెంట్ అవుతుంది. ఈ గొడవల వల్లనే మీ రిలేషన్ స్లోగా ముందుకు వెళ్తుంది, అప్పుడు సక్సెస్ అవుతుంది. మెయిన్ గొడవల వల్లనేనండి ఈ రిలేషన్లో సక్సెస్. అది అందువలన స్లో అయ్యి సక్సెస్ అవుతుంది. చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ కోసం ఏం చేస్తారు? వెయిట్ వస్తారా రారా? ఆలోచిస్తారు. ఆలోచించేంటంటే మీ వైపుగా దిశగా మీరు పెట్టిన అంటే టైం పడుతుందండి, వస్తారు కానీ మీరు వెయిట్ చేస్తేనే వస్తారు. హోప్ అయితే ఉంది, అది కూడా మీరు వెయిట్ చేయాలి. వాళ్ళు చూసే వ్యూయర్స్ పర్సన్స్ అసలు కాల్ చేస్తారా లేదా, కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడతారా లేదా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు, మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీకి కనిపిస్తుంది. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. మీరు ఎమోషన్స్ ఆపితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చి మీకు కాల్ చేస్తారు, అప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు.